పందాన్ని కొనసాగిస్తున్నది. ఇలా 3.5 ఎకరాల లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అంటే మీతో ఏం పాపం చేశారు? మీరు ఎన్నికలప్పుడు హామీ ఏమిచ్చారు? రైతు భరోసా ఇస్తున్నారు, రైతు కుళ్ళకు పైసలు ఇస్తున్నారు, బోనస్ ఒక్క సన్నబడ్డకి ఇస్తాను, మీరు సన్న బ్యాంక్ ఇస్తాను, బోనస్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు వేసారు మొత్తం తగ్గించుకుంటూ ఏదో నామమాత్రంగా ఒకరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 40,000 రూపాయలు ఒక్కొక్క మహిళలకు అడగాలి, మహిళలందరూ అడగాలి. ఇవాళ 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు, అటే పోయింది. 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అవి అటే పోయినాయి. రైతు కుల 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి, అన్ని గాలి కొల్లేసారు. వట్టి మాటలతో టైంపాస్. 18 నెలల నుంచి ఇవే టైంపాస్. 6 గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కదా